యజ్ఞోపవీతార్థం అక్షతాంతమర్పయామి. అమ్మవారి మీద కలిసి మీద గంధం వసుంపవేయండి. ఓం గంధద్వారాంతరా పట్టుకుని ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ గౌరవం మీద కుంకుమ వేస్తూ ఉండండి. ఓం జాతవేధసే సనవామకోమరాతే యతో నిదహాతి వేదః విశ్వానావేవ సింధం దరితాత్యగ్నిః తామక్తివర్ణాం తపసాచ్యులం దేం వైరోచనైం కర్మఫలేషు జిష్టాం దుర్గాం దేవీకం శరణమహం ప్రపద్యే సతరసి తరసే నమః. అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తి భవతి దుర్గాని విశ్వా పూశ్చ పృథివీ బహుళాన ఉర్వీ భవాకాయతనయాయ జమ్యోః విశ్వానినో దుఃఖః జాతవేదః సింధం ననావాదరితాదపరిషీ అగ్నే అత్రిమన్మనసా ఘృణానో ఆస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానమక్రమగ్నిగుం హవేమ పరమాత్ సదస్తాత్ సనః పర్షదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషకమేఢ్యో అద్వరేషు తనాచ్చహాతానవ్యక్షదత్సై స్వాంచాగ్నే తనవం విప్రజస్వాత్మభ్యం చతో భగమాజస్వ గోభర్జ వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్తశ్రీక్షాభ్యాయః సహ నౌజిషః సహ నో బ్రహ్మవర్చనం అథాతస్స గంహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. పంచస్వధిగణనీషో అధిలోకమధిజ్యోతిషమధి విద్యమధి ప్రజమధ్యాత్మః వైద్యుతః సంధేవాశ్చిత్తరరూపం విద్యా సంధీయతే ప్రజయా వశమిః బ్రహ్మవచ్చనేనాన్నేన తవర్గేన లోకేన యచ్ఛందసామి శవా విశ్వరూపః ఛందోభ్యానమనాచ్చమ్మహోమ తమేన మేధయా స్మృణోనో సమదస్యనేధారిణో భూజాతం మే శరీరం మే విదర్శనం మే యత్మా మే మధమత్తమ కర్ణామిశ్రమం మే బ్రహ్మణః కోశాది మేధయాభిహితః సుతం మే గోపాయ ఆవహం దేవి తత్వానా నీరమాత్మనః వాతాగంతి మమ కామశ్చ అన్నపానేతి తత్పదా తదా మే ప్రియమావహ సోమశాం పశవిస్తహస్రాః ఆమాయంత విమాయంత ప్రమాయంత దమాయంత శమాయంత బ్రహ్మచారిణః స్వాహా విశోజనే స్వాహా సమాభగ కదిలించకండి కట్టండి మెల్లగా. సమాభగ ప్రవిశ స్వాహా తస్మిన్ సహస్రశాకే మీరు చేయండి. మీరు ఆగొద్దుకండి. విభగాహం త్వయి మృజే స్వాహా యథా ప్రవతాయంతే యథా మాతా అహర్జరం చాలు తల్లి అట్లా వేసినా చాలు. యథా మాతా అహర్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వతః స్వాహా ప్రతివేశాద్ ప్రమావాహి ప్రమావృద్ధస్వ ఓం భోర్భవస్వరితి వా ఏతాస్తిస్రావ్యాహృతయః తాతామహస్మైతాం చతుర్థీం మాహాచమస్యః ప్రవేధయతే మహ ఇతి తద్బ్రహ్మ స ఆత్మా అంగాన్యన్యా దేవతాః భూరితి వా అయం లోకః భువ ఇత్యంతరిక్షం సువరిత్యతో లోకః మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే భూరితి వా అగ్నిః భువ ఇతి వాయుః సువరిత్యాదిత్యః మహ ఇతి చంద్రమాః చంద్రమసా వావదర్వాణిశ్చోదేకం శివహీయంతే సామాని సవరితి యోగంశే మహ ఇతి బ్రహ్మ బ్రహ్మణా వావ సర్వే వేదామహీయంతే భూరితి వై ప్రాణః భవ ఇత్యపానః సవరితి వ్యానః మహ ఇత్యన్నో అన్నేన వావ సర్వే ప్రాణామహీయంతే तावा एताश्चतस्रश्चतुर्धा चतुस्रश्चतुस्राप्याहुतयः
सायो वेद सवेद ब्रह्म सर्वेऽस्मै देवा बलिमा वहन्ति स य एष अन्तर्हृदय आकाशः तस्मिन्नयं पुरुषामनामयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके य एषस्तनैवावलम्भते सेन्द्रयोनिः यत्प्रातोके शान्तो वर्तते विपोह्यशीर्षकबाले भूरित्यज्ञोपतिष्ठते भव इति वायो सुवर्च्यादित्ये मह इति ब्रह्मणे आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिं वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्म सत्यात्मप्राणारामं मन आनन्दा इत्यदि भूतम् अथाध्यात्मं प्राणाव्यानाश्रावजन्ते ओमिति सामानि गायन्ते ओगं शामिति शस्त्राणि शिगंसन्ते ओमित्वद्वर्यः प्रतिगरं प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौते ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रभक्षन्नाह ब्रह्मोपाप्तवानीति ब्रह्मैवोपाप्नोति नमस्कारं చేయండి ఇది మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరీ దుర్గాంబికా దేవతాజై నమః కుంకుమ పూజాం సమర్పయామి చుట్టూ పూలు పెట్టుకురండి తల్లి అమ్మవారి చుట్టూ పూలు పెట్టుకురండి వేదమనోచ్యాచార్యోం అమ్మవారి మీద పెట్టొద్దు, చుట్టూ పెట్టండి. ఓకే, మీద పెడితే ఏంటంటే కుంకుమ అంతా పాడైపోతుంది, మళ్ళీ మీకు బొట్టు పెట్టుకుని రాకుండా అవుతుంది. గౌరమ్మ చుట్టూ కలశం చుట్టూ పెట్టండి. వేద కడ తీసి పెట్టండి, కాడ తీసి పెట్టండి, కదిలించకుండా పెట్టండి. సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఓం నమస్కారం చేయండి. మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరీ దుర్గాంబికాయై నమో నమః. అయితే ఇప్పుడు మన శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా, ఇప్పుడు ఇది చేసేది వినాయకుని పూజన వినాయకుని వ్రతమా? ఇన్నోడు మనం చేసింది ఏంటిది? పూజ. వ్రతం ఎందుకనొద్దు? మీకు బుక్లో ఉండేది వ్రతం, గుర్తుపెట్టుకోండి. బుక్లో ఉంటుంది కదా, బుక్ వినాయకుడి బుక్ నాకు దొరుకుతుంది కదా, అందులో ఉండేది వ్రతం, పూజ కాదు అది. వ్రతం అంటే అర్థం ఏంటంటే షోడశోపచార పూజతో పాటు కథ ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో వస్తుంది, టీవీలో వచ్చేది వ్రతం, పూజ కాదు అది. ఒక కథ చెప్తాడు బ్రాహ్మడో లేకపోతే ఎవరో ఒకరో కథ చెప్తారు. కథ ఎందుకు చెప్పాలి తల్లి? కథలో ధర్మం ఉంటుంది. ఏదో హరికథలాగా విని చెవులు విని ఆ చెవులు వదిలే అని కాదు, ఆ కథలో ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని పట్టుకోవాలని చెప్పేది కథ. ఇక అందరూ చేసిన కథలు ఎక్కువ వింటున్నారు తప్ప అసలు ధర్మాన్ని పట్టుకోవడానికి మర్చిపోతున్నారు, అది ప్రాబ్లం. సత్యనారాయణ చేస్తారు, సత్యనారాయణ చేస్తే కథలు ఉంటాయి కదా, ఐదు కథలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి కథలు? సత్యనారాయణ స్వామి కథలో ధర్మం ఉన్నది ఒకటి. మొదటి కథ ఎట్లా చేయాలని చెప్పినా కానీ రెండవ కథకు వచ్చేసరికి ఏంటంటే కలియుగంలో మనిషి మాట్లాడదు. కలియుగంలో మనిషి మాట మీద నిలబడు కష్టం. ఆ బ్రాహ్మడు కట్టిదనుకునేవాడు ఎవరైతే మాట మీద నిలబడతారో వాళ్ళకు డబ్బులు ఉంటాయని చెప్తుంది వ్రతం. అంటే మాట మీద నిలబడాలి, ఫస్ట్ ముఖ్యమైన ధర్మం అది కలియుగంలో. మూడవ కథలో షావుకారు వ్రతం చేయలేదంటే వ్రతం చేయకపోవడం కాదు, మాట మీద నిలబడకపోవడం వల్ల కష్టం. నాలుగవ కథకు వచ్చేసరికి ఏంటంటే ఆ బ్రాహ్మడు వచ్చే సన్యాస రూపంలో వచ్చాడు, దాన ధర్మం అడిగాడు, చేయలేదు. కాదు, ఏంటంటే ఎప్పుడైనా సరే తప్పకుండా దానం చేయాలి, దానం చేస్తే పైసలు ఉంటాయి. స్వామి చెప్పింది అదే. నా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అర్నర్ ఆఫ్ 50,000 50,000 సంపాదించాను నెలకి అంటే అందులో వీ హ్యావ్ టు డొనేట్ ఆఫ్ అరౌండ్ 5,000 చేయాలి, దానం చేయాలి. చేయకపోతే నేను ఇంట్లో 5,000కు 10 50,000 రోగాలు వచ్చి కూర్చుంటాయి ఇంట్లో. స్వామి అదే చేస్తాడు, ఏదో రకంగా ఖర్చు పెట్టిస్తాడు. ధర్మం మీద ఖర్చు పెడితేనేమో రోగాలు అంటే రావు అంటే వస్తాయి. ఇప్పుడు డెంగ్యూ వచ్చి ఇంట్లో ఉండి 4 గోయలు వేసుకుంటే పోయిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో పడి 5 రోజులు నోళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. తేడా ఎక్కడ వచ్చిందంటే ఇక్కడే వచ్చింది తేడా. స్వామి ఏం చేస్తాడంటే ఇమ్యూనిటీ పెంచుతాడు. మళ్ళీ ఇంకోటి, మన హైందవ ధర్మంలో అసలు మన ధర్మం చాలా గొప్పది. ఈ కాలంలో ప్రతి పనికిరానోడు ఏదో పని చేస్తున్నాడు, దాంతో మన ఇబ్బంది. ఉద్దేశం ఏంటంటే వాడికి గణపతి పూజ రాదొచ్చి చేయిస్తాడు, కుంకుమార్చన చేస్తాడు, గౌరీ పూజ చేస్తాడు, పనికిరాని పనులన్నీ చేస్తాడు. అది ఎక్కడ వస్తుంది? అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే
ఏదో మీకు తెలియదు ఏదో చేస్తున్నారు, నా చెవులు పోతున్నాయి చాలా మంది చెవులు చూస్తుంటే. సత్యం వధ, ఇప్పుడు నేను చెప్పిన మంత్రంలో చెప్తాడు. కుంకుమ పూజ చేప్పుడు వాడు ఏదో బుక్ పట్టుకున్నాడు, అచ్చు తప్పు పడ్డది, సత్యం వధ అన్నాడు అంటే సత్యాన్ని చంపేయని అర్థం. ధర్మంలో సత్యాన్ని చంపేయని ఉండదు, అక్కడ ఒత్తు జటా ఉండదు. సత్యం వద, వద అంటే మాట్లాడు. సత్యం మాట్లాడాలి అనే ఉజర్ని తీసుకొచ్చి ఆ అచ్చు తప్పుబడి ప్రింటింగ్లో వాడు దానికి జటా పెట్టాడు. ఆ జటా పెట్టేసరికి ధా పడింది, ఎందుకంటే ఇంగ్లీష్ టైపింగ్ అది కానీ కంప్యూటర్ టైపింగ్ కదా మొత్తము. ఆ జటా వచ్చేసింది, వీడు జటా చెప్పాడు. అంటే వీడు చెప్పింది నీ సత్యాన్ని చెప్పాడు, దేవుని దగ్గర ప్రతి దేవుని దగ్గర సత్యాన్ని చెప్పి అని చెప్పుకుంటూ పోతున్నాడు. అసలు మంత్రం ఏంటిది? సత్యం వద ధర్మం చరా, సత్యాన్ని మాట్లాడండి, ధర్మాన్ని పాటించండి, అట్లాంటి అర్థాలు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి పనికిరాని పనులన్నీ చేసి మేజర్ ప్రాబ్లం అది. మంత్రము నేర్చుకోకుండా చేయడం వల్ల ఇవి సమస్యలు, ఎదుటి వ్యక్తికి తెలియకపోవడం వల్ల ఎట్లా పడితే చేయడం వల్ల ఇవి సమస్యలు వస్తున్నాయి, బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాట్ ఎవర్, సో ఇవి ధర్మాలు. ఇవి 4-5వ కథలో మన ఇంటికి ఎవరు వచ్చినా సరే తప్పకుండా వారిని గౌరవించాలని చెప్తారు. మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం, వరలక్ష్మి వ్రతం చేస్తే పైసలు వస్తాయా? వస్తాయి. పాపం పోతే పైసలు వస్తాయి. కానీ ఎట్లా ఉండాలి? వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఎట్లా ఉండాలంటే చారుమతి లాగా ఉండాలి. చారుమతి దేవి ఏం చేసింది? 3 పనులు చేసింది ముఖ్యమైనవి. ఒకటి, భర్తను మంచిగా చూసుకున్నది. భర్తను మంచిగా చూసుకున్నది. ఫస్ట్ అది కాదు, ఫస్ట్ ఇదే చేసింది. భర్తను మంచిగా చూసుకోకపోతే కాఫీ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ దాకా ఇంట్లో ఉండడు, అన్ని బయటకు వస్తాడు. 10,000 పోతాయి ఈ కాలంలో. సో భర్తను మంచిగా చూసుకోవాలి. భర్త కూడా చెప్తాం, పెళ్ళిలో చెప్తాం, భార్యను మంచిగా చూసుకోవాలని చెప్తాం. సో భర్తను మంచిగా చూసుకోవాలి. 2, ఇల్లుని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంటి మీరు వాస్తు ఏది చూసినా సరే ఇంట్లో చెత్త ఉన్నది అంటే ఇద్దరు కూడా చెప్పా, వినాయకుడి దగ్గర శుభ్రంగా పెట్టండి అని చెప్పా. ఎందుకు చెప్పానంటే ఎక్కడ చెత్త ఉంటే అక్కడ అలక్ష్మి జ్యేష్ఠదేవి నివాసం ఉంటుంది. ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఓ దిక్కు బట్టల కుప్ప, ఓ దిక్కు విడిచిన బట్టల కుప్ప, ఓ దిక్కు బెడ్ మీద దులపడి కుప్ప. ఈ కుప్పలన్నీ పెడితే ఇంట్లో కూడా చెత్త కుప్ప తయారవుతుంది, పైసలు ఉండవు, కుప్పలే ఉంటాయి అన్నీ. సో ఈ 2వ కారణం. అయ్యగారు చెప్తే కొంచెం విడ్డూరంగా కోపం వస్తాయి, మళ్ళీ నా వాక్యాలు చాలా స్ట్రైట్గా ఉంటాయి, మనిషి బాధ పెట్టేట్టే చెప్తా. అలా కాదు, ఎందుకు చెప్తా అంటే మనంతలో మన కోసం మనం బాధపడి అదే ఇట్లా బతకొద్దు అని మార్చుకోవాలని అంతే, అంతకు మించి ఏం లేదు. 2వది. 3వది, అత్తమామను మంచిగా చూసుకోవాలి. చూసుకోకపోతే ఏమైతే అంటే నీ కళ్ళద్దాలకు పిల్లలందరికీ కూడా భూతద్దాలు వస్తాయి. ఎందుకంటే వాడు ఫోన్లే చూసుకుంటున్నాడు. నేనేదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫేస్బుక్లో వచ్చింది, సంథింగ్ ఏదో క్రియేట్ చేసి ఫోన్ చూడొద్దు అని పిల్లల్ని భయపెట్టారు. పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు. ఫోన్లు ఇస్తే ఏమవుతుందంటే భూతద్దాలు వచ్చి కళ్ళు ఖరాబ్ అవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కథలు చెప్తారు. కాబట్టి బాగుంటుంది, సమాజం బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మనం దగ్గర పెట్టుకోవాలి, అది అర్థం. అట్లా చేయడం వల్ల పైసలు వస్తాయి. అట్లే ఇక్కడ స్వామి దగ్గర కూడా చెప్పేది అదే. ఎవరైతే స్వామిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో, పూజ చేస్తారో, ఆరాధిస్తారో వారికి లక్ష్మి, వినాయకుడి యొక్క స్పెషాలిటీ అదే. లక్ష్మీ సరస్వతి 2 వస్తాయి. అందుకే ఫోటోలలో కూడా అందరు భార్యలు ఉంటారు, కానీ వినాయకుడి ఫోటోలో ఓ దిక్కు సరస్వతి, ఓ దిక్కు లక్ష్మి, ఓ దిక్కు వినాయకుడు, 3 ఉంటారు. కారణం ఏంటంటే ఒక్క వినాయకుని ఆరాధన చేస్తే 3 వస్తాయి. కాబట్టి తప్పకుండా స్వామి ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇంకోటి, మన ధర్మం ఏం చెప్తుంది అంటే మీరు పాపాన్ని చేస్తే తప్పకుండా నేను వచ్చి కొడతా అని చెప్తుంది. నేను వదిలేస్తా, నువ్వే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పదు. ఇఫ్ యూ డూ రాంగ్ ఐ విల్ డెఫినెట్లీ బీట్ యూ అని చెప్తుంది. మీరు తప్పు చేస్తే తప్పకుండా కొడతా, ఎట్లా చెప్పింది. నమస్తే రుద్రమన్యవతాత ఇషవే నమః. రుద్రుడు అంటే కొట్టేవాడు, హింసించేవాడు, కోపంగా ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు మనం అత్యాశ ఉండి ఫ్రూట్స్ తెచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి ఎందుకు నా గురించి అని చెప్పుకుంటా. మా నాన్నగారు ఒక బుట్టలో సీతాపండ్లు తెచ్చారు. ఓకే, తెల్లారే పండుతాయిగా, ఈరోజు తెస్తే తెల్లారిసరికి పండితే నాకు బాగా ఇష్టమని నేను బుట్ట దగ్గరనే కూర్చుంటే ఇంట్లో మొత్తం 10 మంది ఉంటాం. నాన్న, అమ్మ, తమ్ముడు, వాళ్ళిద్దరు పిల్లలు, మేము, నా 2 పిల్లలు, వైఫ్లు 2. కాబట్టి మొత్తం 10 మంది అయ్యేసరికి ఏమైంది, ఆ బుట్ట దగ్గర నేను కూర్చుంటే ఎవరికి నేను ఒక్కనే తిరుగుతుంటా. దాంతో ఏమేస్తుంటే దేవుడు కొడతాడు. నాకు అత్యాశ ఉందిగా, దేవుడు షుగర్ వేసి కొట్టాడు, మళ్ళీ నేను జీవితంలో కొట్టాను, డొనేట్ చేస్తాను. అట్లే చేస్తాడు స్వామి. ఇప్పుడు అన్ని పనులు నువ్వే చేయాలని నేను ఒక్కరిని అన్ని పనులు చేశాను అనుకోండి, ఏం చేస్తాడు, బీపీ వేసి కొడతాడు. రోగాలు గట్టిగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పాపాలు అంటే పూర్వజన్మ సుకృతం ఉంటుంది. కడుపులో పడేప్పుడే పూర్వజన్మలు
తల్లి, తండ్రి, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, మేనమామలు వీళ్ళందరి పాపాలు పట్టుకొని మనం వస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం. సో వీళ్ళందరి పాపాలు మనకు వస్తుంటాయి. వచ్చుకుంటూ ఈ దాన ధర్మాలు ఇవన్నీ చేయకూడదు, ఈ పాపం వచ్చి నెత్తిన కూర్చోడు, ఇవన్నీ బాధలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ పోవాలంటే స్వామి ఆరాధన చేయాలి. కారణం అది పూజ చేసే కారణం అది. అంటే పోతుంది అని చెప్తలేము, ఇంటెన్సిటీ తగ్గుతుందని చెప్తాం. కాబట్టి మంచి నమస్కారం చేసుకుని అమ్మవారికి అగరబత్తి వెలిగించండి. ఓం ధోరసి ధోర్వధోర్వంతం ధోర్వతయ్యా స్వాం ధోర్వదితం. ఇక్కడే ఉన్నాయి, మీకు దగ్గరలోనే పెట్టి యాక్చువల్గా. ఇక్కడే ఉన్నాయి, తీసి పెట్టా బయట. ఓం మనస్పత్తిర్భవేర్దివ్యే. 2 రాళ్ళన్న కొబ్బరికాయలు కొట్టాలి. ఇంకొకటి కావాలి. 11 మంది ఉన్నారు అక్కడ. ఓం ఘోరసి ఘోరవధోర్వంతం ఘోర్వతీయో స్వాం ఘోర్వదినం ఘోర్వయం వయం తిప్పండి. ఘోర్వామస్వం దేవానామసే. ధూపమాగ్రాపయామి. చూపెట్టండి కలశానికి, గణపతికి గణపతికి చూపెట్టండి, గౌరమ్మకి చూపెట్టండి. ఓం మనస్పత్తర్ దూరంగా చెప్పుకోండి, దూరంగా కూర్చోండి, ముందుకు పెట్టి కూర్చోండి. ఘోర్వంతం ఘోర్వతయ్యా స్మాన్ ఘోర్వదితం ఘోర్వయం వయం ఘోర్వామస్తం దేవానామసే. తల్లి అంటుకుంటుంది, చెయ్యి అంటుకుంటుంది, చాలు మంట చాలు. ఎందుకు చాలు, ఎప్పుడు అంటుకుంటాను. ధోర్వతయ్యా స్మాన్ ధోర్వదితం ధోర్వయం వయం ధోర్వామస్తం దేవానామసే. ధూపమాగ్రాపయామి. నమస్కారం చేయండి. కావాలో రాయి. నమస్కారం చేసుకోండి, దీపాలు చూపెట్టండి. అమ్మ గంట మీద రాయి ఇక్కడ మూవ్ అవుతుంది. ఓం దీపాలు చూపెట్టండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నిహి నాయోజితం ప్రియం. చెప్పండి. గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివిరాతః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి. దీపాలు. దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోర దివ్యైర్జ్యోతిర్నమోస్తుతే. పక్కన పెట్టండి. ఏ కార్తీకదీపం దర్శయామి. కొబ్బరికాయ కొట్టండి, నీళ్లు పట్టండి. అదొకటి ఇటోటి వెళ్ళాలి, ఇటోటే రాయి వస్తుందా, రాయి వెళ్ళాలి. ఓం యా ఫలని. మీరు పీఠం మీద పెట్టుకున్న దాని మీద పెట్టొద్దు, అది మొత్తం అదురుతుంది. కింద సెంట్రింగ్ ఉంటాయి కదా డబ్బాలు, ఆ డబ్బా మీద పెట్టుకుని మొత్తం అదిరి మన కలిసి ఇబ్బంది అవుతుంది. చెంబులు ఎవరి చెంబులు వాళ్ళకి రాశాను. బృహస్పతి ప్రసోతాస్థానం చంద్రగం హరః. నేను అదే చెప్పాను, అది అందరికి అది అవుతుంది, అట్లనే ఆ ఉద్దేశంతో చెప్పాను. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నాదిర్యః ప్రచోదయాత్. కలశం మీద గౌరవం దగ్గర వేయండి. ఓం మహాలక్ష్మీ మహాసరస్వతి మహాగౌరీ దేవతాయై నమః. దుర్గాంబికాయై నమః. నమస్కారాన్ని సమర్పయామి. నీళ్లు ముట్టుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం. చెప్పండి. మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. నమస్కారం చేయండి. అనయా ధ్యాన ఆవాహన ఇత్యాది కుంకుమార్చన పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాగౌరీ దుర్గాంబికా దేవత సుప్రియదా సుప్రసన్నా వరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్రి భవంతో భవంతు. అమ్మవారి మీద కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఓం అర్చన ప్రార్చన ప్రియమేఘాత అర్చన అర్చందపుత్రక ఉదపురన్న ధృష్టువచ్చన. ఇక్కడ కూడా అంతే. ఆ ప్లేట్ను ముట్టుకోండి, పళ్ళాన్ని తాంబాలాన్ని ముట్టుకోండి. చెప్పండి. హే హే మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరీ దుర్గాంబిక దేవత ధనం రక్షమాం ధాన్యం రక్షమాం ఆరోగ్యం రక్షమాం ఐశ్వర్యం రక్షమాం మమ కుటుంబం రక్షమాం. తల్లి
సర్వం రక్షమాం. నమస్కారం చేసుకోండి. ఓం మహాలక్ష్మీ మహాసరస్వతి మహాగౌరీ దుర్గాంబికాయై నమః. కదిలించండి. యజ్ఞేన యజ్ఞమేజం దేవాః తాన్ హరమాణి ప్రథమాన్యాసంతే హనాగం మొత్తం తాంబాలు ते हनागं महिमानस्तजन्ते यत्र पूर्वे साध्यास्तन्ति देवाः उद्ध्वासनमहं करिष्ये. చాలు. దాన్ని మెల్లగా జాగ్రత్తగా తీసి వెనక్కి పెట్టేసుకోండి. ముందటున్న సామాన్ మొత్తం వెనుక పెట్టుకోండి. జాగ్రత్త. ఇక అవసరం నాకు అది ఇష్టం కాబట్టి పెట్టేసుకోండి. దూరం పెట్టుకోండి. దూరం పెట్టేసుకోండి. జాగ్రత్త తీస్తారు. స్టూడెంట్స్ జాగ్రత్త తీయండి. పక్కన పెట్టండి. ఒక నిమిషం అయిపోలేదు. దూరం పెట్టుకుంటే మీ చీరలు అవన్నీ జ్యోతులన్నీ మీదకి వస్తాయి. ఓన్లీ కుంకుమ పసుపు ఒకటి ఉంచుకోండి. పసుపు కూడా వస్తుంది, కుంకుమ ఒకటి ఉంచుకోండి. ఆ మూలకున్న వాళ్ళు అవసరం చెప్పండి. మా నైవేద్యాలు మీకు ప్లేట్ తీసుకోండి. సరిపోతుంది. వద్దంట. వెలిగించాలి మీరు దీపాలు, పెళ్లి దీపాలు. ఓం జాతవేధతే ఫలవామతామరాతే యతాని దహాతి వేదః సనః పరషదతి దుర్గాని విశ్వానామేవ సింధం దరితాత్యగ్నిః. ముందట నోళ్ళు కొంచెం పైకి పట్టుకోండి. స్వామికి మరీ దగ్గర వద్దు కానీ పైకి పట్టుకోండి. సవేంద్ర మేధజా స్పృణోతో అమృతస్య దేవధారణో భూజాతం శరీరం మే విచర్శనం జిహ్వా మే మధమత్తమ కర్ణాభ్యాం భోరవిష్ట్రవం. తిప్పండి 3 సార్లు. బ్రహ్మణః కోశాతి మేధయా విహితః. ఇటు వెనుకున్న వాళ్ళు అమ్మవారికి చూపించండి. సవేంద్రో మేధయా స్పృణోతు. దగ్గరికి వెళ్ళండి కొంచెం. విచర్శనం జిహ్వా మే మధమత్తమ కర్ణాభ్యాం భోరవిష్ట్రవం బ్రహ్మణః కోశాతి మేధయా విహితః. శతం మే గోపాయ ఆవహం దేవితం.